పుట్టపర్తి. 2 ఏళ్ళు అయింది. అనంతపురం పుట్టపర్తి. సో 2 ఏళ్ళు అయింది కూటమి ప్రభుత్వం వచ్చి. ఏమనిపిస్తుంది మీకు ఈ ప్రభుత్వం వచ్చాక? ఈ ప్రభుత్వం వచ్చాక మాకు చాలా బాగుంది అనిపిస్తుంది. చదువుకున్న పిల్లలకు మాత్రము జాబ్స్ మాత్రము చాలా బాగున్నాయి. ఏంటంటే ఇప్పుడు మాకు పుట్టపర్తికి వచ్చేసరికి యుద్ధ విమానాల కంపెనీ ఏర్పడుతుంది, ఆఫరు. ప్లస్ దానివల్ల మాకు అక్కడ పిల్లలకు మాత్రం బాగుంది, జాబ్స్ వస్తాయి. అనంతపూర్లో ఇది హిందూపూర్లో కూడా విమానాల ఇది ఉంది, అక్కడ చాలా బాగుంది పిల్లలకి జాబ్స్కి. అన్నీ ఉన్నాయి. కియా కూడా ఉంది. జాబ్స్ మాత్రం పిల్లలకు మాత్రం అనుకూలంగా ఉంది. రేపు జగన్ గారు గెలిచాక ఆయన అనేది అమరావతి రాజధాని మారుస్తానంటారు జగన్ గారు. అస్సలు మార్చితే ఒప్పుకునే వాళ్ళు ఎవరూ లేరు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చాక పిల్లల గురించి ఆలోచించి పిల్లలకి జాబ్స్ కానీ ఏదైనా కానీ ఫ్యూచర్ చాలా బాగుంది. అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు 3 కలిపి మావిక అనే పేరుతో కొత్త రాజధాని పెడతారంట జగన్ గారు. ఒప్పుకోరు, ఎవ్వరూ ఒప్పుకోరు. ఆయన గెలిచాక అది కూడా ఆయన గెలుస్తాడని నాకైతే నమ్మకం లేదు. నాకైతే నమ్మకం లేదు. జనాల్లోకి వచ్చి తిరిగేది అది వేరు. ఫస్ట్ ఆయన ఉన్నప్పుడు ఏం చేశాడు? ఇప్పుడు నేనే చెప్తున్నా. ఇప్పుడు మనకి కరోనా వచ్చింది. కరోనా టైంలో జనాలు ఎంత ఇబ్బంది పడ్డారు. డాక్టర్నే ఆయన రోడ్డు మీద పడేసి కొట్టి ఇచ్చేసాడంటే అది ఎలా ఉంటుంది? అది పద్ధతేనా? అది పద్ధతి కాదు. ఎవరికి టిట్కో ఇల్లు ఇచ్చాడు? ప్రజలైతే ఆయన ఓడించారు. ఈ 2 ఏళ్ల పరిపాలన అయితే మీకు నచ్చింది? మాకు నచ్చింది. జగన్ గారు మాత్రం రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తుంది, జనాలంతా భయంతో బతుకుతున్నారు అన్నారు జగన్ గారు. ఎవరు? జగన్ గారు చెప్తున్నారు ఇప్పుడు భయంతో బతుకుతున్నారు. ఎందుకు భయంతో బతుకుతున్నారు? అలా ఉందంట పైన. అలా ఏమీ లేదు, ఫ్రీగా బతుకుతున్నారు. మొత్తంగా ఈ 2 ఏళ్ల పరిపాలన మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? 2 ఏళ్ల పరిపాలనలో చాలా బాగుంది. ఎక్కడికక్కడ డెవలప్ అవుతుంది, పల్లెలు డెవలప్ అవుతున్నాయి. ఎక్కడికక్కడ రోడ్లు కూడా బాగున్నాయి. హ్యాపీగా ఉన్నారు.